దేవుని నామని స్తోత్రాలండి. ప్రియ సహోదరి సహోదరులకి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులైందండి. మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాం. ఏంటంటే మాకు మొబైల్ కూడా పనిచేయట్లేదు సరిగా. ఇంకొకటి ట్రాక్స్ విషయంలో కూడా అంటే ఇప్పుడు నేను ట్రాక్స్ పెట్టుకొని పాటలు పాడతానండి. దైవ సేవకులు మంచి మంచి రచయితలు రాసిన పాటలు నేను అవి మ్యూజిక్ ట్రాక్లు చేసుకొని పాటలు పాడుకుంటాను. కానీ ఇంకొకటి ఏంటంటే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు ఆర్కెస్ట్రా ఇస్తారని, ఇంకొకటి మా గురించి ప్రార్థన చేస్తారని, ఇంకొకటి సహకరిస్తారని మేము పాటలు పెట్టుకుంటామండి. ఇంకొకటి ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా మా గురించి చూడడమే కాకుండా మా గురించి ప్రార్థన చేయండి. ఇంకొకటి మీకు వీలైతే సహకరించండి. ఎందుకని మీకు ఆర్డర్స్లు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము ఉన్నది రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం. రెంట్ కట్టుకోవడం చాలా ఇబ్బంది కూడా నాకు. ఎందుకంటే మా హస్బెండ్ విషయంలో కూడా ఆయన పుట్టుకతోనే బై బర్త్ బ్లైండ్, కానీ మంచి సింగర్, చాలా బాగా పాడతాడు ఆయన సింగరు. తప్పకుండా ఆయనతో కూడా పాట పాడిస్తాను నేను తప్పకుండా. ఎందుకంటే ఆయన పాట పాడడానికి ఇబ్బంది పడతాడు. ఎందుకంటే పబ్లిక్గా పాడడం ఆయనకి నచ్చదు. అంటే యూట్యూబ్లో ఛానల్లో వేరే రకంగా అనుకోవద్దు. ఎందుకంటే చూస్తారు చాలామంది, మన విషయంలో ఎంతమంది చూస్తారో తెలియదు, సబ్స్క్రైబర్ ఎప్పుడు పెరుగుతారో తెలియదు. అంటే ఆ విధంగా ఎందుకు పబ్లిక్ చేసుకోవడం, వాళ్ళు ఎప్పుడు చూస్తారో తెలియదు, మనకి వ్యూస్ ఎప్పుడు పెరుగుతుందో దానివల్ల లాభం ఏముందన్నట్టుగా ఆయన ఫీల్ అవుతాడు తప్ప ఇంకొకటి కాదు. పబ్లిక్ చేసుకోవడం కూడా ఆయనకి నచ్చదు. ఎవరైనా ఆర్కెస్ట్రా పిలిస్తే వెళ్తుంటాడు, కానీ యూట్యూబ్ ఛానల్లో పాడమని పాడతాడు, కానీ తక్కువ అది. మళ్ళీ నేను ఒకటే చెప్పాను మా హస్బెండ్తో, మీరు మనం కంటిన్యూ చేద్దామండి, మనకు చాలామంది కూడా సపోర్ట్ చేస్తారు. ఇంకా మీరు కంటిన్యూ చేస్తే కదా మనకి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ పెరుగుతారు, వ్యూస్ వస్తుంటాయి అని చెప్పేసి నేను అన్నాను. అంటే సరే చూద్దామని అన్నారు. మరి ప్రార్థన చేయండి, తప్పకుండా మళ్ళీ మేము యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ప్రార్థన చేయండి. తర్వాత మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ యొక్క క్రీస్తునే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో మీ బ్లెస్సింగ్స్ కూడా తెలియచేయండి. నెక్స్ట్ మళ్ళీ మేము వీడియోలో తప్పకుండా మళ్ళీ కలుస్తాం. యూట్యూబ్ ఛానల్ మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాం. మా గురించి ప్రార్థన చేయండి. వీలైతే మీరు గూగుల్ పే, ఫోన్పే కూడా మీరు సపోర్ట్ చేసినా ఇంకా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ కొనలేని పరిస్థితి మాది, మాకున్న ఇబ్బందులు అలాంటివి. తర్వాత ఈ ట్రాక్స్ కూడా మొబైల్ ఒకటి కావాలి నాకు, ట్రాక్స్ చేయడానికి కావాలి. ఎందుకంటే ఆ మొబైల్ కూడా పని చేయట్లేదు. మేము కొని దగ్గర 3 years అవుతుందండి. అది కింద పడిపోవడం వల్ల అది ట్రాక్స్ సంబంధించిన మొబైల్ కూడా పని చేయట్లేదు. అంటే 2 మొబైల్ ఉంటాయి మా దగ్గర. చిన్న మొబైల్ సపోర్ట్ చేసేటప్పుడు ఇప్పుడు పని చేయట్లేదు అది. తర్వాత ఇప్పుడు మేము లైవ్ చేస్తున్న మొబైల్ కూడా స్టక్ అవుతుంటుంది. ఇంకా ఫోన్ కాల్స్ వచ్చినా ఇబ్బంది అవుతుంది, ఒకసారి స్విచ్ ఆఫ్ అయిపోవడం, ఒకసారి ఇలాగా చాలా ట్రబుల్ జరుగుతున్నాయి. సో నేను ఇప్పుడు ఒక వీడియో చేయడానికి ఒక మొబైల్ తీసుకోవాలి, తర్వాత ట్రాక్ చేసుకోవడానికి ఒక చిన్న మొబైల్ ఒకటి తీసుకోవాలి. ఇంకొకటి హెడ్ ఫోన్స్ కూడా తీసుకుందాం అనుకున్నాను. అంటే బయట సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా క్లారిటీగా చేయాలనుకున్న హెడ్ ఫోన్స్ పెట్టుకొని చేయాలనుకున్నాం. నా దగ్గర ఎలాగో మైక్ ఉంది ఒకటి, ఆ మైక్తోనే సరిపెట్టుకున్న హెడ్ ఫోన్స్ ఒకటి తీసుకోవాలి, చిన్న మిక్సర్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాం. మరి నా గురించి ప్రార్థన చేయండి తప్పకుండా. మరి మీ యొక్క సహోదరిగా, ఒక అక్కగా, చెల్లిగా మీకు దేవుడు ప్రేరేపిస్తే గూగుల్ పే, ఫోన్పే చేయండి. తర్వాత నా నెంబర్ కూడా ఈ యొక్క కామెంట్ బాక్స్లో పెడతాను. మీరు తప్పకుండా చూసి నా గురించి ప్రార్థన చేయండి, వీలైతే సహకరించండి. ఇంకొకటి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా నా యూట్యూబ్ ఛానల్ చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వేరే ఒకరు కూడా, వేరే సహోదరులు కానీ ఎవరికైనా మీరు షేర్ చేయండి, తప్పకుండా వీడియోస్ షేర్ చేయండి. తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క బ్లెస్సింగ్స్ ఈ యొక్క కామెంట్ బాక్స్లో మీరు తెలియచేయండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మన పాటలో తప్పకుండా కలుసుకుందామండి. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరి హంసవల్లి.